హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను అరటికాయ, అల్లం, పచ్చిమిర్చి కూర. అరటికాయతో మనం ఫ్రై చేసుకుంటాం. అలాగే అరటికాయ బజ్జీలు చేసుకుంటాం. అరటికాయ పులుసు పెట్టుకుంటాం. పులుసు కూర చేసుకుంటాం. చాలా చాలా వెరైటీస్ చేసుకుంటాం. అరటికాయ ఫ్రై అనేది చాలా ఫేమస్. అరటికాయ బజ్జీ కూడా చాలా ఫేమస్. మనం ఫంక్షన్స్‌లో కూడా మనకి వేస్తూ ఉంటారు. మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ ఎలాగో అరటికాయ బజ్జీ కూడా చాలా విరివిగా మనం చూస్తూ ఉంటాం. సో, ఇవన్నీ మనం ఎలాగో చూస్తాం కాబట్టి, నేను అలా అరటికాయ, అల్లం, పచ్చిమిర్చి వేసి కూర నేను వేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో, మీరందరూ కూడా తప్పకుండా అరటికాయ, అల్లం, పచ్చిమిర్చి కూర ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా అండి? సో, నేను ఎక్కువ ఇంకా మాట్లాడను. రెసిపీలోకి వెళ్ళిపోతాను. సో, మీకందరికీ ఫెటిగ్‌గా ఉంటుంది. ఎంతసేపు అని వినాలని అది నాకు తెలుసు. సో, నేను ఎక్కువసేపు మాట్లాడను. సో, మీరందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మరిన్ని సబ్స్క్రిప్షన్స్ పెంచండి. సబ్స్క్రైబర్స్ అవ్వండి. పక్కనున్న గంట సింబల్ కొట్టండి. అలాగే ఒక నలుగురు ఇంకో నలుగురికి, ఇంకో నలుగురు ఇంకో నలుగురికి షేర్ చేయండి. సో దట్ నా ఛానల్ విత్‌స్టాండ్ అవుతుంది. సో, మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను అరటికాయ, అల్లం, పచ్చిమిర్చి వేసిన కూరలోకి వెళ్ళిపోదాం. సో, అరటికాయ, అల్లం, పచ్చిమిర్చి కూర అనేది అంటే ఏం లేదండి. మీరు ఫస్ట్ తొక్కంతా తీసేయండి. నేను ఆ రోజు అరటికాయ కూర, ఈ అల్లం పచ్చిమిర్చి కూర చేసినప్పుడే నేను ఈ అరటికాయ తొక్కల పచ్చడి కూడా చేసేసానండి. సో, 2 ఒకటేసారి చేసేసిన మూలాంచి షార్ట్స్‌లో మీరు చూసుంటారు. సో, ఇటు కూరకి, ఇటు పచ్చడి ఒకటేసారి అయిపోయింది. సో, సే సో, కొన్ని ఇంగ్రీడియెంట్స్ అందులో పడినవి కూడా ఇందులో ఉంటాయన్నమాట. అదేదో కాదు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. ఇందులో వేసిన అల్లం పచ్చిమిర్చి పేస్టే నేను ఈ చట్నీలో కూడా వేశాననమాట. సో, మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరు తప్పకుండా అరటికాయలని బాగా తరిగేసుకోండి. తొక్క తీసేసుకోండి. కొంచెం ఉడకబెట్టేసుకోండి. మెత్తగా అవి సాఫ్ట్ అయ్యే వరకు ఉడకబెట్టేసుకోండి. పసుపు వేసి ఉడకబెట్టేసుకోండి. కుక్కర్లో పెట్టుకుంటారా లేదా నార్మల్గా ఉడకబెట్టుకుంటారా అది మీ ఇష్టం. ఉడకబెట్టేసుకోండి. మొత్తానికి సాఫ్ట్ అయిపోవాలి, అంటే మ్యాష్ అయ్యేటట్టు అవ్వాలి. పసుపు వేసి ఉడకబెట్టుకోండి. ఇప్పుడు మీరు బాండీ పెట్టుకోండి. బాండీ పెట్టుకుని అంటే అరటికాయ ముక్కలన్నీ చల్లారిపోయాక బాండీ పెట్టుకోండి. బాండీ పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పల్లీలు కంపల్సరీ వేయాలండి. ఈ కూరలో పల్లీలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర వేయించిన పల్లీలు ఉంటే తప్పకుండా వేసుకోవచ్చు. లేదు, వేయించిన పల్లీలు లేవు అంటే అప్పటికప్పుడే పోపుతో పాటు మీరు వేసేసుకోవచ్చు. సో, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు అవి బాగా వేయించండి. వేయించాక కొంచెం వేసామా లేదా అన్నట్టు ఇంగువ వేయండి. ఇంగువ వేసాక అప్పుడు ఎక్కువగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అంటే 8 ఎన్నో పచ్చిమిరపకాయలను కూడా వేయండి. ఎందుకంటే మళ్ళీ మనం గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి ఒక 2-3 పచ్చిమిరపకాయలు సరిపోదండి ఈ కూరకి. ఒక 8 పచ్చిమిరపకాయలైనా సగానికి తుంచి వేయండి. సో, అవి కూడా బాగా వేగిపోవాలి. అలాగే ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోండి. అక్కర్లేదనే వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. కొంతమంది ఉల్లిపాయలు తింటారు, కొంతమంది ఉల్లిపాయలు తినరు. సో, ఉల్లిపాయలు తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు తినని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో, నేను 2 విధాలుగా చెప్తాను కాబట్టి మీరు 2 విధాలుగా తీసుకోవచ్చు. అదేంటి ఇందులో మీరు చెప్పిన వీడియోలో ఉల్లిపాయ ఉంది లేదా ఉల్లిపాయ లేదు కదా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను ఇద్దరికీ నేను చెప్తున్నాను. ఇటు తినే వాళ్ళకి చెప్తున్నాను, ఇటు తినని వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి ఎవరికి కావాలో వాళ్ళు వేసుకోండి, ఎవరికి అక్కర్లేదో వాళ్ళు స్కిప్ చేయమని నేను చెప్తున్నాను. ఓకేనా అండి? సో, పచ్చిమిరపకాయల తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి, పసుపు వేసేసుకోండి. బాగా వేగిపోవాలండి. ఒకవేళ ఉల్లిపాయలు వేయకపోతే డైరెక్ట్గా మీరు అవన్నీ పోపులన్నీ వేగిపోయాక, పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయాక పసుపు వేసేసి, కరివేపాకు వేసేసి, మీరు ఈ అరటికాయ ముక్కలు ఉంటాయి కదా దాన్ని బాగా మ్యాష్ చేసేసి, మనం ఉప్మా కూర ఎలా చేస్తాం, మనం బంగాళాదుంప ఉప్మా కూర ఎలా మనం మరీ మ్యాష్ చేసేయకూడదు పేస్ట్ లాగా. అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న ముక్కలు మన నోట్లోకి రావాలి. సో, అలా ఉండేటట్టు కచ్చాబిచ్చాగా మీరు చేయాలన్నమాట. సో, మీకు అర్థమైపోయి ఉంటుంది, కచ్చాబిచ్చాగా చేయాలి. చిన్న మోస్తరు ముక్కలున్నా పర్వాలేదు, అలా అని పెద్ద పెద్ద ముక్కలు ఉండకూడదని నేను చెప్తున్నాను. సో, మీకు క్లియర్గా అయి ఉంటుంది. సో, మీరు అరటికాయ ముక్కలను కూడా వేసేసేయండి. కరివేపాకు ఇందాకనే వేశారు, ఒకవేళ వేయకపోతే కరివేపాకు వేసేసేయండి. బాగా కలపండి.
ఎప్పుడైతే మీరు ఈ అరటికాయ కూర ఈ అరటికాయ వేసేస్తారో అప్పుడు కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది కాబట్టి మీరు గట్టి పడిపోతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు, మీడియంలో కూడా పెట్టుకోవద్దు, సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకున్నాక కలపండి. బాగా కలిపాక ఇప్పుడు మీ దగ్గర ఉన్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది చూసారా, జీలకర్రతో పాటు గ్రైండ్ చేసిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అల్లం 1 ఇంచు వేసుకోండి, పచ్చిమిరపకాయలు 10 వేసుకోండి, అలాగే జీలకర్ర వేసుకోండి. బాగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అందులో వేసేసేయండి. వేసేసాక కలపండి. అలాగే ఆ మిక్సీలో కొంచెం ఉండిపోతుంది, అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసేసి ఆ 1/2 గ్లాస్ నీళ్లు ఈ కూరలో వేసేసేయండి. బాగా కలపండి. ఎందుకంటే ఇది మనకు అలా అనిపిస్తుంది కానీ చాలా తొందరగా గట్టి పడిపోతుంది ఈ అరటికాయ కూర అనేది. సో 1/2 గ్లాస్ నీళ్లు పోయండి. సో నీళ్లు పోసేసాక ఆ పల్లీలు కూడా ఈ కూరతో పాటు ఉడుకుతూ ఉంటాయి. మీకు క్రిస్పీగా ఉండవు ఆ పల్లీలు, చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది ఆ కూర. మీకు తింటే కానీ తెలీదు. బహుశా మీరు వేసుకున్నారో లేదో ఎప్పుడు ఏ కూరలో కానీ. ఒకవేళ వేసుకోకపోతే మాత్రం ఈ మాట ట్రై చేయండి. ఆ పోపుతో వేగి ఈ కూరతో ఉడికిన పల్లీలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను పల్లీలు వేసుకోమని చెప్పాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మిస్ కాకండి, పల్లీలు మాత్రం వేసుకోండి. సో ఇందాక మీరు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసేసారు కాబట్టి బాగా కలపండి. కలిపేసి మూత పెట్టండి. మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉంచండి. మళ్ళీ కలపండి. ఇంకో 2 నిమిషాలు ఉంచండి. ఉంచాక మీకు తగినంత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. మీరు ఎంత సాల్ట్ తింటారో మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ కారం వేసుకోండి. కారం వేసేసి బాగా కలిపేసేయండి. అది బాగా బాయిల్ అవుతూ ఉంటుంది, బాగా కూర అంతా ఉడుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మనం అరటికాయ వేసేసాం కాబట్టి చాలా ఫాస్ట్. ఎంత సిమ్లోనే పెట్టుకోండి, ఏది హైలో పెట్టద్దు. బాగా ఉడుకుతూ ఉంటుంది. ఉడుకుతూ ఉన్నాక మీరు ఇంకో 2 నిమిషాల తర్వాత మీరు దీన్ని బంద్ చేసేయచ్చు. ఈ కూరని బంద్ చేసేసి మీకు తగినంత కరివేపాకు వేసుకుంటే ఇందాక వేశారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి వేసుకోండి. మీరు తగినంత ఇది వేసుకోండి, ఏంటంటే కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర అయినా ఉండాలి. కొత్తిమీర వేసేసేయండి. బాగా కలిపేయండి. కొత్తిమీర ఫ్లేవర్ ఆ కూరలోకి వెళ్ళిపోవాలి, మొత్తం అంతలా కలిపేయాలి. మీరు సన్నగా తరిగిన కొత్తిమీరని బాగా కూరలో వేసేసి కలిపేయాలి. కలిపేస్తే ఆ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర, ఈ కొత్తిమీర పేస్ట్, ఈ కరివేపాకు, అవన్నీ మనం వేసిన పౌడర్, మనం వేసిన ఇది, అవన్నీ కూడా కావాలంటే మీరు ఇందాక ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అది కూడా మీరు వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ అది కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. ఒక ముద్దలా అప్పుడే అవ్వదు. మీకు అనిపిస్తుంది అదేంటి ఇంత డైల్యూట్గా ఉంది కదా అని అనిపిస్తుంది. లేదు, మీరు ఏం భయపడద్దు. ఒక 2 నిమిషాల్లోనే చల్లారాక అది గట్టిపడిపోతుంది. ఎప్పుడైతే మీరు అది గట్టిపడిపోతుందో అప్పుడు కొంచెం 2 నిమిషాలు పోయాక మీరు దింపేశాక అప్పుడు మీరు నిమ్మకాయ తీసుకుని నిమ్మకాయని ఆ కూరలో పిండండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను ఈ కూర అంత టేస్టీగా ఉంటుందని. అరటికాయ అల్లం పచ్చిమిర్చి కూర ఎందుకు అంత టేస్టీగా ఉంటుందంటే లాస్ట్లో మనం నిమ్మకాయ పిండుతాం. ఒక 1/2 చెక్క నిమ్మకాయ ఫుల్ పిండేసేయండి. ఫుల్ పిండేస్తే ఆ పులుపు అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను స్టవ్ మీద ఉన్నప్పుడే, అంటే నేను స్టవ్ కింద బంద్ చేశానండి. కింద బంద్ చేశాక అప్పుడు నేను నిమ్మకాయ పిండానమాట. సో మీరందరూ కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. చాలా టేస్టీ అయిన కూర మీకు వస్తుంది. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తినండి, చపాతీలో నంచుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టపడతారు, పెద్దలు ఇష్టపడతారు. ఒక వెరైటీ అయిన కూర తిన్నట్టు ఉంటుంది. ఇటు పల్లీలు కూడా వెళ్తాయి. మంచి ప్రోటీన్ ఫుడ్, మంచి విటమినైజ్డ్ ఫుడ్, మంచి ఫైబర్ ఫుడ్ అనమాట. సో మీరందరూ ట్రై చేయండి. నేను మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.